హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఎడ్యుకేషన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యాథ్స్ 1B. మ్యాథ్స్ 1Bలో 10th లెసన్ ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 7 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 మార్క్స్ చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, షో దట్ ద ట్యాంజెంట్ ఎట్ P of x1, y1 on the curve root x plus root y is equal to root a. Is y into y1 power minus 1 by 2 plus x into x1 power minus 1 by 2 is equal to 1 by 2. మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో సొల్యూషన్ వచ్చేసి గివెన్ పాయింట్ P of x1, y1 lies on the curve root x plus root y is equal to root a is equal to root x1 plus root y1 is equal to root a. Equation 1. Given curve root x plus root y is equal to root a. Root a ni constant అనుకోవాలి ఫ్రెండ్స్. సో డిఫరెన్షియేట్ కర్వ్ x on both sides. సో x అనేది both sides తీసుకోవాలి. సో 1/2 root x plus 1/2 root y into dy by dx is equal to 0. సో ఈ 1/2 రూట్ ఎక్స్ అనేది ఈ ఈక్వల్కు రైట్ సైడ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో 1/2 రూట్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2 రూట్ ఎక్స్. సో ఇక్కడ 2 క్యాన్సల్ ఫ్రెండ్స్, అందుకే మనకి 2 క్యాన్సల్ అయ్యాయి. సో ఈ 2 క్యాన్సల్ అవుతే 1/√y ఇక్కడ 1/√x మిగులుతుంది కదా ఫ్రెండ్స్. సో dy by dx is equal to -1/√x into √y by 1. ఇక్కడ dy by dx లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ 1/√yని ఇక్కడ రైట్ సైడ్ పంపించేసి ఫ్రెండ్స్. సో ఇక్కడ హారంలో ఉన్నది ఇక్కడ పైకి వెళ్తుంది కదా ఫ్రెండ్స్. సో అది క్రాస్ మల్టిప్లికేషన్ ఫ్రెండ్స్. √y by √x dy by dx is equal to -√y by √x. సో m is equal to dy by dx at P of x1, y1. సో m is equal to -√y1 by x1. ఇక్కడ m అనేది ఎందుకు చూపిస్తున్నామంటే ట్యాంజెంట్ ఫార్ములా ఫ్రెండ్స్. ఇప్పుడు m is equal to -√y1 by √x1. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ y minus y1 is equal to m into x minus x1. ఇది ఫ్రెండ్స్ మనకు ట్యాంజెంట్ ఫార్ములా కదా. సో ఇక్కడ y minus y1 is equal to -√y1 by √x1 x minus x1 into friends, y minus y1 is equal to -√y1 by √x1 into x minus x1. ఇక్కడ m ప్లేస్లో √y1 √x1 తీసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే m is equal to -√y1 by √x1 ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా అదే తీసుకున్నాం. సో ఈ √x అనేది ఫ్రెండ్స్ డినామినేటర్లో ఉన్న √x అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసింది ఫ్రెండ్స్. y minus y1 into √x1 is equal to -√y1 into x minus x1. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న లెఫ్ట్ సైడ్తో మల్టిప్లికేషన్, రైట్ సైడ్లో ఉన్న రైట్ సైడ్తో మల్టిప్లికేషన్ చేయాలి ఫ్రెండ్స్. సో y into √x1. సో y √x1 -y1 √x1 -1y1 into √x1. సో -y1 √x1. సో ఈజ్ ఈక్వల్ టు -√y1 into x -√y1 into x -√y1 into x -√y1 x. సో ఇక్కడ -√y1 into -x1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √y1 into x1 √y1 x1. సో ఫ్రెండ్స్ ఈ y √x అనేది ఇక్కడే ఉంచుకొని -√y1 x అనేది ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. సో y √x1 ప్లస్ √y1 x. ఈ -y1 √x1 అనేది రైట్ హ్యాండ్ సైడ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. √y1 x1 అనేది ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. సో √y1 x1 ప్లస్ y1 √x. సో ఇక్కడ ఈ మైనస్ ఉన్నది ఇక్కడికి వెళ్తే ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మైనస్ ఉన్నది ఇక్కడికి వస్తే ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. డివైడెడ్ బై √x1 √y1 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఈ y √x1 ప్లస్ √y1
ఎక్స్ని √x1 √y1ని √y1తో డివైడ్ చేయాలి. √y1x1 ప్లస్ y1 √x1ని √x1 √y1తో డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ y √x1 ప్లస్ √y1x బై √x1 √y1 ఈజ్ ఈక్వల్ టు √y1x1 ప్లస్ y1 √x1 √x1 √y1. సో ఇక్కడ ఫ్రెండ్స్ ప్లస్ ఉంది కదా, విడదీయాలి. y √x1 బై √x1 √y1 ప్లస్ √y1x బై √x1 √y1 ఈజ్ ఈక్వల్ టు √y1x1 బై √x1 √y1 ప్లస్ y1 √x1 బై √x1 √y1. ఇక్కడ y బై √y1 ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్, √x1 √x1 క్యాన్సల్, ఇక్కడ కూడా √y1 √y1 క్యాన్సల్, ఇక్కడ వచ్చేసి √y1 √y1 క్యాన్సల్, ఇక్కడ వచ్చేసి √x1 √x1 క్యాన్సల్ ఫ్రెండ్స్. ఇక్కడ మిగిలింది y √y1 ప్లస్ ఇక్కడ మిగిలింది x √x1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిగిలింది x1 బై √x1, ఇక్కడ మిగిలింది y1 బై √y1. సో ఇక్కడ y 1/2 తీసుకున్నాం. ఇక్కడ y బై y1 పవర్ 1/2 ప్లస్ x బై x1 పవర్ 1/2 రూట్ ఈజ్ ఈక్వల్ టు √x1 ప్లస్ √y1. సో y ఇంటూ y1 పవర్ -1/2 ప్లస్ x ఇంటూ x1 పవర్ -1/2. ఇక్కడ √x1 ప్లస్ √y1 అంటే మనకు ఈక్వేషన్లో √x1 ప్లస్ √y1 అంటే ఈజ్ ఈక్వల్ టు √a కదా ఫ్రెండ్స్. సో అందుకే √x1 ప్లస్ √y1 ప్లస్లో √a తీసుకున్నాం ఫ్రెండ్స్. సో x ఇంటూ x1 పవర్ -1/2 ప్లస్ y ఇంటూ y1 -1/2 ఈజ్ ఈక్వల్ టు a 1/2. సో ఫ్రెండ్స్ ఆన్సర్ అయితే మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.